అనంతపూర్ ఏం మెమరీ ఇస్తున్నారు అనంతపూర్ మీరు. బాలయ్యబాబు గారి అడ్డా, రాయలసీమ అడ్డా, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇలాంటి సినిమాలు గుంటూరులో జాతరలాగా చూసిన కుర్రోడిని నేను. మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఈ అనంతపూర్లో ఈ సెలబ్రేట్ జరగటం, బాలయ్యబాబు గారు 9th జరగాల్సిన ఈవెంట్ ఇది. ఎక్కడో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల వెంటనే బాలయ్యబాబు గారు ఈ టైంలో చేయటం కరెక్ట్ కాదు అనుకుంటే మీ అందరూ యూనిట్ ఆగిపోయాం. ఆ రోజు ప్రామిస్ చేశారు ఆయన, మన సినిమా మీద మనకు నమ్మకం ఉంది బాబీ, బ్లాక్ బస్టర్ కొట్టి అనంతపూర్లో ఏ ఫ్యాన్స్ అయితే కట్అవుట్లు కట్టుకొని వెయిట్ చేశారో వాళ్ళందరి ముందుకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. థ్యాంక్ యూ బాలయ్యబాబు గారు. జనరల్గా నేను చాలా తక్కువ మాట్లాడతా, నా ఏవి చాలా పెద్దదేసేశారు. ఓ భయం, ఒక బాధ్యత, ఎమోషన్ అన్నీ ఒకేసారి నాలో స్టార్ట్ అయిపోయినాయి. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా రేర్గా తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళకి నచ్చిన ఒక క్రాఫ్ట్లోకి ప్రోత్సహిస్తారు. అలాంటి ఒక చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం మాది. సినిమాల్లో మాకు ఎవరు పరిచయం లేదు, ఎవరు తెలీదు, బట్ సినిమాలే తెలుసు. నేను బాలకృష్ణ గారి గురించి ఒక్క మాటతో మొదలెడతాను. ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట ఇప్పుడు దాకా నేను ఎక్కడా చెప్పలేదు. నేను ధైర్యంగా బాలకృష్ణ గారిని కలిసినప్పుడు, నువ్వు ఎలా వచ్చావు బాబీ అంటే, నేను చిరంజీవి గారి అభిమాని సార్ అని చెప్పినప్పుడు ఆయన ఎంత ఆప్యాయంగా నన్ను ఎంకరేజ్ చేశారంటే, వేరే ఏ హీరో దగ్గర ఇలా జరిగిద్దో నాకు తెలీదు. ఇవాళ దాకా అదే గౌరవం ఇస్తారు ఆయన. అబద్ధాలకి స్పేస్ కోరుకోడు ఆయన, ఫిల్టర్స్ లేకుండా ఉంటారు. సో డే 1 ఆయన కలిసినప్పుడు, నేను చిరంజీవి గారి అభిమాని బాబు, చిరంజీవి గారి మీద ఎంతో గౌరవంతో సినిమాలు ఏదైనా సాధించాలని వచ్చానని నిజంగా ఆయనకి చెప్పినప్పుడు నా వెన్ను తట్టి, నా షోల్డర్ తట్టి, గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నారు. ఆయనకి చాలామంది అనుకుంటుంటారు బాలకృష్ణ గారి కోపం, బాలకృష్ణ గారికి అని. నేను రన్నింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫస్ట్ షెడ్యూల్ జరిగిన తర్వాత మోహన్ కృష్ణ గారు అనే మా రైటర్తో నేను బాబాయ్ అంటుంటాను ఒక మాట చెప్పా. బాబాయ్, మా నాన్నగారు కాలం చేయకముందే నేను బాలకృష్ణ గారితో చేసుంటే మా నాన్న ఇంకా బాగా అర్థమై ఉండేవాడు అని. సేమ్ మా నాన్నకు కూడా ఫిల్టర్స్ ఉండవు. నచ్చితే ఆప్యాయంగా ఒక గోరుముద్ద కలిపి నోట్లో పెడతారు, నచ్చకపోతే బయటికి పోరా అంటారు. సో నేను చూసినప్పుడు దగ్గర నుంచి బాలయ్యబాబు గారితో ముందు నేను ఎందుకు పని చేయలేకపోయానా, మా నాన్నగారి కోపం ఎక్కువ అని నేను అనుకుంటుండేవాడినే. కాదు కదా, క్యారెక్టర్ కదా అని నాకు అర్థం అవడానికి టైం పట్టింది. బాబు, థ్యాంక్ యూ సో మచ్. మీ హానెస్టీ, మీ డెడికేషన్, పని చేస్తే తప్ప దూరం నుంచి వాళ్ళకి 100% అర్థం కాదు. నాలాగా ఎక్కడి నుంచో వచ్చి ముందు మీ గురించి మొత్తం తెలియదు బాబు. నాకు ఒక గొప్ప రామారావు గారి కొడుకు అని తెలుసు, కొన్ని వేల కోట్ల మంది అభిమానులకి దేవుడు అని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు, దేనికైనా దూసుకొని వెళ్తారని తెలుసు. కానీ వీటన్నిటిని దాటి ఆయన మనసు దగ్గర నుంచి నేను చూశాను. కాబట్టే ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనసు పెట్టి నేను నా టీం ఇవాళ డాకు మహారాజ్ అనే ఒక గొప్ప సినిమా, అంటే హిట్ కొట్టడం, సక్సెస్ చూడటం, ఇవన్నీ నేను చూశాను. కానీ నాకు ధైర్యంగా చెప్పుకోగలుగుతుంది, గర్వంగా చెప్పుకోగలుగుతుంది, ప్రేమను పొందుతున్నారు. నందమూరి అభిమానులకి, బాబు మీకు తెలుసో లేదో, మన సినిమా 12th రిలీజ్ అయితే 11th midnight యూఎస్లో షో స్టార్ట్ అయింది. 4 నా నెంబర్ ఎవరో ఫ్యాన్స్కి పనిచేశారు. అక్కడి నుంచి మొదలెట్టారు బాబు. 4 నుంచి ప్రతి ఫోన్ మా ఆవిడ లౌడ్ స్పీకర్ పెట్టు అంటది. పొరపాటున ఎవడని తిడతాడేమో అని నేను కట్ చేస్తుంటే లౌడ్ స్పీకర్. కానీ వచ్చిన 100 ఫోన్స్, బాబన్నా మా బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటాం అలా చూపించినందుకు థ్యాంక్ యూ అన్నా అన్నారు. ఇది సరిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు. ఆ తర్వాత పొద్దున్నే అనంతపూర్ జగనన్నతో మొదలెట్టింది. ఆయన అంతే ఫ్యాన్స్కి లౌడ్ స్పీకర్ పెట్టి అందరి చేత థ్యాంక్స్ చెప్పించినందుకు థ్యాంక్ యూ అన్నా. మేము ఎంతో కష్టపడతాం, నిర్మాతకి డబ్బులు రావాలి, అలానే మా కష్టాన్ని గుర్తించాలి అని. మీ అందరూ, మీ ప్రజలు ఎంతోమంది మా సినిమాని గుర్తించినందుకు, ప్రేమించినందుకు, అభిమానించినందుకు మా టీం అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది, ప్రతిసారి మిస్ అవుతుంది, ఈ ఆల్మోస్ట్ 1.5 year జర్నీ మాది ఈ డాకు మహారాజ్ మీ ముందుకు తీసుకురావడానికి. ఈ జర్నీలో నాకు అన్నం పెట్టి ప్రతిరోజు నేను ఇంట్లో కన్నా యూనిట్ సెట్లోనే ఎక్కువ తిన్నాను. ప్రొడక్షన్ వెంకట్కి, సురేష్కి, వండి పెట్టిన సురేష్కి, అలానే ఆ ప్రొడక్షన్ యూనిట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు తిన్నా తినకపోయినా
మేము బ్రేక్లు ఇవ్వకపోయినా మా ఎమ్మట పడుతూ ఒక తల్లిలాగా కలిపేసి స్పూన్ వేసి ఇచ్చిన మీ అందరికీ ఏ రక్త సంబంధం లేదో తెలియదు కానీ సినిమాని ప్రేమించడం అనే ఒకే ఒక్క బంధం మనల్ని కలిపింది. థ్యాంక్ యూ హోల్ హార్టెడ్గా హోల్ ప్రొడక్షన్కి థ్యాంక్ యూ. అలానే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా స్టేజ్ మీద పిలవాలని ఉంది, బట్ అందరూ లేట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. పేరున రైట్ ఫ్రమ్ సోమరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. డే 1 నుంచి ఇప్పటిదాకా నాతో ఉన్నందుకు. అలానే రాధా గారు, నాకంటే డైరెక్టర్గా అంటే పేరు వస్తుంది, ఇంకో పెద్ద స్టార్ హీరో దగ్గర నుంచో ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది, కానీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మా డైరెక్టర్ బాగుండాలి అనే తప్ప వేరే ఏ స్వార్థం ఉండదు. రాధా గారి దగ్గర నుంచి క్రాంతి, నిద్రలు పోలేదు క్రాంతి, నువ్వు కూడా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అలానే పెద్ద సాయి, చిన్న సాయి, నాని బాలబాబు గారిని మీ అందరం సెట్ మీద ఫోకస్ చేస్తే బాబు 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 అంటే నువ్వు నిరంతరం బాబు చుట్టూనే ఉంటూ బాబు మూడ్ స్వింగ్స్ మాకు చెప్తూ బాబుని కంటి రెప్పలాగా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు, సారీ. తర్వాత నా రైటింగ్ డిపార్ట్మెంట్ బావా థ్యాంక్ యూ సో మచ్. వాల్తేరు వేరే తర్వాత మళ్ళీ మనకి బాలబాబు గారు వచ్చారు అనగానే ట్రేడ్ అంతా చాలా అంటే జాక్పాట్ కొట్టాడు బాబీ అన్నారు, కానీ మనవటికి తెలిసి ఎంత భయపడ్డామో. ఒక పెద్ద స్టార్ హీరోని బాధ్యతగా సినిమాకి ఒక ఆడియన్స్కి తీసుకొచ్చి విజయం సాధించాలి అంటే అది అంత ఈజీ కాదు. శ్రద్ధ, భక్తి, ఫోకస్, డెడికేషన్ అన్నీ ఉండాలి. సో నాతో పాటు ఉన్న చక్రికి, మోహన్ కృష్ణ గారికి బాబాయ్ లవ్ యూ. అండ్ డైలాగ్ రైటర్ నందు, భాను థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎక్కడో షూటింగ్లో ఉండి రాలేకపోయారు. ఈ సినిమాలో పేరు వచ్చిందంటే మీ 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 సపోర్ట్ లేకుండా నాకు ఒక్కడిదే కాదు ఇది. థ్యాంక్ యూ సో మచ్ నా రైటింగ్ టీం అందరికీ. అండ్ రామ్ తీర్థ, సారీ రామ్ తీర్థ, అప్పుడప్పుడు చేతులు ఎత్తండి తమ్ముడు, మిగతా అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా. తర్వాత ఈ సినిమా బాలబాబు గారిని ఇప్పటిదాకా చాలామంది చాలా బ్లాక్ బస్టర్లు తీశారు, నేను చేస్తున్నాను. బాలబాబు గారి గురించి మొత్తం తెలుసుకున్నాను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ నరసింహనాయుడు. దాంట్లో ఎమోషన్ అంటే నాకు చాలా ఇష్టం. అందరూ నేను యాక్షన్ సినిమా తీస్తా కాబట్టి నేను ఫైట్స్ ఒకటే ఇష్టపడను, మోర్ దాన్ ఫైట్స్ ఆర్టిస్ట్లో ఒక పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. సో బాలబాబు గారిని నేను పర్ఫార్మెన్స్ విధంగా, ఎమోషన్ పరంగా, ఆయనకున్న జన బలగాన్ని నేను దగ్గర చేయటం కోసం నేను పడ్డ తపనలో స్టార్టింగ్ ఫ్రమ్ విజయ్ కార్తిక్ కన్నన్ బ్రో, ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చావు, ఈరోజు నువ్వు నమ్ముతావో నమ్మవో హోల్ నందమూరి ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదు, హోల్ తెలుగు ఇండస్ట్రీ బాలయ్య బాబు గారిని అందంగా చూపించావు అని ఒక విజయ్ కార్తిక్ కన్నన్ గురించి కూడా గూగుల్ సెర్చ్ చేసి చూస్తున్నారు. బాలయ్య బాబుని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు నీ పేరు ఎక్కడొచ్చినా విజిలేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నందమూరి తమనన్న అంటే ఎంతో అదృష్టం ఉండాలన్నా, ఒక అంత పవర్ఫుల్ ఇంటి పేరు నీ పేరుగా బాలయ్య బాబు గారే నామకరణం చేశారంటే స్టేజ్ మీద చిన్న విషయమా? వస్తా అన్న, నేను కూడా వస్తావు, 2-3 సినిమాలు పడుతుంది, వస్తా, ఇంటి పేరు ట్రై చేస్తావు అన్న. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అన్నావు మన ఇద్దరం గొడవ పడ్డాము, అలిగాము, ఎందుకంటే దానికి కారణం కూడా నువ్వే. 3 బ్లాక్ బస్టర్ ఆడియోస్ ఇచ్చేసావు, నెక్స్ట్ నాది వస్తుంది. నా స్వార్థం ఏంటంటే మిగతా వాటికన్నా నాది బెటర్గా ఉండాలి, ఇంకొంచెం పెద్ద గీత గీయాలని. దాంతో నా టార్గెట్ అఖండ అన్న, హానెస్ట్గా అందరికీ చెప్పేస్తున్నా. అఖండ నేను షూటింగ్ నుంచి వాల్తేరు వేరే షూటింగ్ నుంచి సెకండ్ షోకి వెళ్ళా, మిస్ అవ్వకూడదు బాలయ్యబాబు గారి సినిమా అని. నైట్ అది 11-10 షోకి తీసుకున్నా. వెళ్ళేసరికి సినిమా వస్తుంది, విజిల్స్ వేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడో తెలియకుండా ఒక చోట పొద్దున్నుంచి 5ంటికి లేవటం వల్ల తెలియకుండానే మెల్లగా కళ్ళు అలా వెళ్ళబోయినాయి. బమ్మ కండ అనగా ఉలిక్కి పడలేసా. ఆ లెగవటం మళ్ళీ కళ్ళు మూస్తే ఒట్టు బాబు, అంత అంటే స్పీకర్లు కాదు నిద్ర కూడా పోగొట్టావు నువ్వు. అంత అంటే ఒక డైరెక్షన్ హోల్ డే చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. లవ్ యూ అన్న. అంటే నేను ఆల్రెడీ పీకాను కదా, నన్ను కరెక్ట్ చేయొద్దు అని ఉంటే ఈరోజు నా ఇన్పుట్స్ నిజంగా ఉండుండే కాదు. లాస్ట్ మినిట్లో కూడా 12th రిలీజ్ అంటే 8th మార్నింగ్ కూడా నాకు ఒకటి అనిపిస్తుంది అన్న అనగానే 5 నిమిషాలు వెళ్ళి బయట విజిల్ వేసుకొని నేను సెట్ చేస్తానని మళ్ళీ సెట్ చేసి చూపించావు. లవ్ యూ అన్న. మన జర్నీ ఇలానే కొనసాగుద్ది. నందమూరి తమనన్న, ఎన్బీకే తమనన్న,